శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎక్కువ ధనం సంపాదించే సమయం ఏ సమయంలో వస్తుంది, అలాగే వారి జీవితంలో బాగా నష్టపోయే విషయాలు ఎప్పుడు జరగవచ్చు, ముఖ్యంగా ఏ దశ వీళ్ళకి రాణిస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. అందరూ ఒకే రాశిలో ఒకే లగ్నంలో జన్మించినప్పటికి కూడా వారి యొక్క జీవన విధానం ఒకే విధంగా ఉండకపోవడానికి కారణం ఆ రాశి యందు ఉన్నటువంటి నక్షత్రాల ప్రభావం. మరి వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా కూడుకున్నటువంటి నక్షత్రాలు. కృత్తిక నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు చిన్న వయసులోనే అన్ని రకాల విద్యలు నేర్చుకొని వారు జీవితం ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో దాంట్లో పరిపూర్ణతగా వారి యొక్క గమ్యాన్ని తొందరగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకంటే వీళ్ళ యొక్క దశ రవి మహాదశలో ప్రారంభమవుతుంది. అందుకని వీళ్ళు పుట్టడమే బాగా స్థిరపడినటువంటి ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇది సుమారుగా 4.5 సంవత్సరాల నుంచి సంవత్సరం అటు ఇటు ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ, వీళ్ళకి చంద్రుడు ఇదే రాశిలో ఉచ్చులో ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళకి 13-14 సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలా గారాభంగా పెరుగుతారు. దాని తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశ అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలకే వీళ్ళు అత్యున్నతంగా వారు ఏదైతే అనుకుంటారో గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, ఏదంటే ఏదైనా సివిల్స్ లాంటిది రాయొచ్చు, మొత్తం మీద 22-23 సంవత్సరాలకే అటు గవర్నమెంట్ సర్వీస్లో కానీ లేదంటే ఏదైనా ఉన్నత స్థాయి ప్రైవేట్ సర్వీస్లో కానీ తొందరగానే సెటిల్ అవ్వడం జరుగుతుంది. వీరికి ఏదైతే నచ్చుతుందో అదే పని చేస్తారు తప్ప వీరికి నచ్చని పని జీవితంలో ఎప్పుడు కూడా చేయరు. బంధువులనైనా స్నేహితులనైనా చాలా ఉత్తమంగా ఉన్నవారిని ఎన్నుకుంటారు. ఏమాత్రం వారికి తేడా కనిపించినా అక్కడికక్కడ వాళ్ళని కట్ చేసి జీవితంలో మళ్ళా వారి వంక చూడకుండా వీరి గమ్యస్థానం చేరడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రవి, చంద్ర, కుజ మహాదశల్లోనే సెటిల్ అయిపోయి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ అంటే వీళ్ళకి 40-42 అటు ఇటుగా వచ్చే వరకు కూడా జరిగే రాహు దశ చాలా విపరీతమైనటువంటి 2 రకాలుగా ధన సంపాదన చేయడం జరుగుతూ ఉంటుంది. తొందరగానే వీళ్ళు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 40 నుంచి ఇంచుమించుగా మనకి 56-57 దాకా రిటైర్మెంట్ లోపు అనుకో అటు ఇటుగా గురు మహాదశ, ఇది న్యాయంగా నిజాయితీగా ధనం సంపాదించి దాని తర్వాత వచ్చే శని మహాదశ వీళ్ళకి అంటే ఇంచుమించుగా కొంతమందికి 58-60 తర్వాత వస్తుంది. అది మాత్రం అంటే అందుకే వృషభ రాశిలో వారు ప్రారంభంలో బాగా ఇంప్రూవ్ అయ్యి చివరిలో కొంత ఇబ్బంది పడ్డా కూడా కారణం అవుతుంటుంది. బట్ ఏదైనా ఈ కృత్తిక నక్షత్ర జాతకులు ఇంచుమించుగా 30 years లోపులోనే వెల్ సెటిల్డ్. దాని తర్వాత వచ్చి రోహిణి నక్షత్రం, ఇది ఈ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ అంటే సృష్టికర్త. అందుకని వీళ్ళు ప్రతిదీ కూడా కొత్తగానే తయారు చేయాలనుకుంటారు. ఒకళ్ళు చేసిన దాన్ని వీళ్ళు అనుకరించకుండా వీళ్ళ స్టైల్లోనే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా ఒక వాహనం కొనాలన్నా ఒక ఫుడ్ తినాలన్నా క్వాలిటీ అనేవి ఎన్నుకుంటూ ఉంటారు. వీళ్ళ దశ చంద్రమహాదశలో ప్రారంభమవుతుంది. అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి సంవత్సరం వరకు ఉండొచ్చు. అదే టైంలో వీళ్ళు చాలా గారాభంగా పెరుగుతారు. దాని తర్వాత వచ్చే రవి మహాదశ వీళ్ళకి విద్య సంబంధించింది, ఇంచుమించు 17-16. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ, అది 3వ దశ. అంటే ఎటు చూసినా చూడ 22వ సంవత్సరం దాకా కొద్దిగా అటు ఇటుగానే పెద్దగా ఊగిసలాడుతూనే ఉంటారు. 22 ఇంచుమించుగా 24 దాటిన తర్వాత వచ్చే రాహు మహాదశ వీళ్ళని చాలా విశాలమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. అది విదేశీయానం అవ్వచ్చు, పెద్ద పెద్ద సిటీస్ అవ్వచ్చు. ఆ టైంలో వీళ్ళు చాలా అంటే ఇంచుమించుగా మీరు 23-24 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలోనే జీవితం ఉన్నతంగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
కొంతమంది ఇదే టైంలో గృహాన్ని నిర్మిస్తారు, వివాహం జరుగుతుంది, బాగా జీవితంలో సెటిల్ అవుతారు. దాని తర్వాత వచ్చినటువంటి అంటే రాహు మహాదశ తర్వాత వచ్చే 5వ మహాదశ కొద్దిగా వీళ్ళకి గురు మహాదశ అంత సక్సెస్ అయితే ఇవ్వదు. అది కొంతమందికి ఇవ్వచ్చు, కానీ మొత్తం మీద వీళ్ళ జీవితం 40 years లోపలనే సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్ గా మృగశిర నక్షత్రం, వీళ్ళు కుజ మహాదశతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకని ఒక 5-6 సంవత్సరాల వరకు బాగానే ఉంటారు. దాని తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ ఇంచుమించుగా 18, 23, 24 సంవత్సరాల దాకా విద్యలో సక్సెస్ కాలేకపోవడం, ఏదైనా ఒక సరైనటువంటి మార్గంలో వెళ్లకుండా రకరకాలుగా వాళ్ళ లైఫ్ మలుపు తిప్పడం జరుగుతూ ఉంటది. అయితే ఇంచుమించుగా 24 తర్వాత 24వ సంవత్సరం తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ వీళ్ళని జ్ఞానోదయం అవుతుంది. అక్కడి నుంచి 40 సంవత్సరాల లోపల వివాహం కూడా వీళ్ళకి గురు మహాదశలోనే జరుగుతుంది. దాని తర్వాత జీవితంలో సెటిల్ అవ్వడం, మంచి మార్గంలోకి వెళ్ళడం, గత రాహు దశలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవడం, ఇవన్నీ కూడా 40 years లోపు సెటిల్ అవుతారు. 40 నుంచి వచ్చినటువంటి శని మహాదశ మళ్ళా జీవితం చాలా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా 55-60 సంవత్సరాల వరకు చాలా స్ట్రగుల్ పడి, దాని తర్వాత వచ్చే బుధ మహాదశలో ప్రశాంతంగా వీళ్ళం మళ్ళా వృత్తిలో మార్పు జరిగి వేరే వృత్తిలో ఇంచుమించుగా 76-77 సంవత్సరాల దాకా వీళ్ళ జీవితం గడుస్తూ ఉంటది. ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి దశలు. అంటే అందరికీ ఒకలాగా ఉండదు. వీరు జన్మించినప్పుడు ఈ వృషభ రాశిలో జన్మిస్తారు కాబట్టి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు రవి యొక్క స్థితిని బట్టి, రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు చంద్రుని యొక్క స్థితిని బట్టి, మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు కుజుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. దాని తర్వాత వచ్చే దశలు ఆ గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటేనే జాతకుడి యొక్క గ్రాఫ్ చాలా అనుకూలంగా వెళ్తుంది. ముందు ముందు రాబోయే దశలు ఆ దశకు సంబంధించినటువంటి గ్రహాలు పాపులై ఉన్నాం, పాపగ్రహాలతో పీడించబడుతున్నాం, జీవితంలో జాతకుడు ఆ సమయంలో సక్సెస్ కాలేకపోతుంటాడు. ఇవన్నీ మీరు వ్యక్తిగతంగా మీ యొక్క తెలిసిన మంచి ఆస్ట్రాలజీని తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది, ఎప్పుడు ఏ ఇబ్బంది రావచ్చు, ఆ ఇబ్బందిలో మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలని ఇంచుమించుగా వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి మన కృత్తికా నక్షత్ర జాతకులు జీవితంలో వారి యొక్క అడ్డంకులు తొలగించుకోవాలంటే వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఫోటో వాళ్ళు రూమ్లో పెట్టుకోవడం కానీ, లేదంటే వారి పూజా మందిరంలో పెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అలాగే 2 నెమలి బొమ్మలు ఈ తయారు చేసిన ఈ లక్కతో కానీ మామూలుగా మట్టితో కానీ తయారు చేయనటువంటి 2 నెమలి బొమ్మలు వారి యొక్క గృహంలో పెట్టుకోవడం వల్ల వీరికి చాలా వరకు జీవితంలో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు కంపల్సరిగా కృష్ణుడు ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే చిన్న కృష్ణుడు అవ్వచ్చు, మామూలుగా రాధాకృష్ణుడు అవ్వచ్చు. ఏదైనా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వెన్న దొంగలిస్తున్నట్టు ఉంటుంది కదా, ఒక కుండలో వెన్న పక్కన కృష్ణుడు ఉన్నటువంటిది అయితే వీళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీరు ఒక కారు బొమ్మ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, అందులో కొద్దిగా బెటర్గా ఉన్నటువంటి కారు బొమ్మ మీరు షోకేస్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఒక లేటెస్ట్ మోడల్ కారు ఉన్నటువంటి పోస్టర్ మీ రూమ్లో పెట్టుకున్నా అంటే అది వాహనానికి సంబంధించింది. మరి రోహిణి నక్షత్రానికి సింబల్ రథం కాబట్టి ఇప్పుడు అంత కార్లుగా మారింది. అది పెట్టుకోవడం వల్ల, కృష్ణ భగవాన్ని ఫోటో పెట్టుకోవడం వల్ల జీవితంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా కొన్ని పూర్వకాలం అయితే కాళీయమర్దనం, మరి పాము మీద చిన్ని కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉండే ఫోటో గతంలో అయితే చాలా చాలా కుటుంబాల్లో చాలా గృహాల్లో ఉండడం కనబడుతూ ఉంటుంది. ఇది కూడా వాళ్ళకి ఒక రెమెడీ. ఎవరైతే రోహిణి నక్షత్ర జాతకులు వైవాహిక జీవితంలో కానీ సంతానం లేక ఇబ్బంది పడుతుంటే వీళ్ళు కాళీయమర్దనం ఫోటో పెట్టుకోవడం వల్ల వారి జీవితంలో ధనం నిత్యం తాండవిస్తూ ఉంటుంది.
ఇక మృగశిర నక్షత్రం, ఈ నక్షత్రానికి చంద్రుడు అధిదేవత అని తెలుసు. ఒక పూర్ణ కుంభం లాంటిది, అంటే మామూలుగా ఈ పూజలో అలంకరించే పూర్ణ కుంభం, దానిపైన కొబ్బరికాయ మామిడాకులు పెట్టి పెడతారు. అటువంటిది పెట్టుకున్నా పర్లేదు. లేదంటే ఎప్పుడు ఒక చెంబులో శుభ్రంగా వాటర్ పోసి అందులో కొద్ది పసుపు వేసి దగ్గర, అది రూమ్లో ఎక్కడ పెట్టుకున్నా బాగా పనిచేస్తుంది. అలాగే వీళ్ళు లేడీ, అంటే జంక్ అనుకోవచ్చు, లేడీ అనుకోవచ్చు, ఫోటో ఒకటి ఫ్రేమ్ రూపంలో కానీ లేదంటే వాళ్ళ టేబుల్ మీద కానీ పెట్టుకోవడం వల్ల, ఎందుకంటే వీళ్ళు ఈ మృగశిర నక్షత్ర జాతకుల జీవితంలో నిరంతరం ఏదో ఇంప్రూవ్మెంట్ కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఉద్యోగం ఉంటే ఇంకా బెటర్ ఉద్యోగం కోసం, ఈ విధంగా వీళ్ళ అన్వేషణ ఎప్పుడు సాగుతూ ఉంటుంది. అందువల్ల ఈ లేడీ బొమ్మ పెట్టుకోవడం వల్ల మీ అన్వేషణకి సరైనటువంటి డెస్టినేషను, సమాధానం జరుగుతుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు ధనాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. వీళ్ళ దగ్గర, అంటే వీళ్ళ ఒంటి మీద ఏదో ఒక బంగారం, ఉంగరమో గొలుసో ఏదో ఒకటి ఉంటే వీళ్ళ జీవితంలో చాలా మంచి సక్సెస్. అంటే వీళ్ళు ఎప్పుడు ఒంటి మీద బంగారం లేకుండా ఉండకూడదు, అంటే ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఉండవలసి ఉంటుంది. అలాగే పొరపాటును కూడా వీళ్ళు ఆర్టిఫిషియల్ నగలు, ఏదో గిల్ట్ నగలు లాంటివి పెట్టుకోవడం వల్ల ఉన్న ఐశ్వర్యం నాశనం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి జాతకులు నిరంతరం లక్ష్మీ అమ్మవారు ఆరాధిస్తూ ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్ దర్శించడం వల్ల, ఇంకా బాగా వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారు 6 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల వీరి జీవితంలో ఏ నక్షత్రం వారైనా వృషభ రాశి డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈ శుక్ర భగవాన్ని పూజించడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, పరశురాముని యొక్క అవతారం, అంటే దశావతారాల్లో పరశురాముని చరిత్ర అవతారం ఉంటుంది. అది తెలుసుకోవడం వల్ల కూడా ఈ రాశి వారికి వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.